ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన నోరు తెరిచి వినేవారికి మేలు కలిగేటట్లుగా కృపాసహితంగా అనుకూల వచనాలతో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభు మాట్లాడుతూ ఆయన నడిపించబడ్డారు. మరి యేసు ఆ విధముగా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు భూమి మీద మాట్లాడినటువంటి అనేకమైనటువంటి మాటలలో ఒక్క మాట, ఆ మాట ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఏమిటి ఆ మాట? చదువుతారు. యోహాను సువార్తమానం 6వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్తమానం 6వ అధ్యాయం. ఆయన నాకు అనుగ్రహించిన నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. అక్కడ లేదా? పరలోకముల నుండి నేను దిగి వచ్చింది. యేసుక్రీస్తు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదండి. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తాను భూమి మీదకి వచ్చినట్లుగా తాను చెబుతున్నటువంటి చక్కటి మాట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 2 రకములుగా మనకి వాక్యం కనబడుతుంది. ఒకటి నా ఇష్టము అనగా సొంత చిత్తము, రెండోది దేవుని ఇష్టము అనగా దేవుని చిత్తము. 2 రకములైనటువంటి ఇష్టాలు లేక చిత్తాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏమండి స్వచిత్తము, 2 దేవుని చిత్తము. యేసయ్య అంటూ ఉన్నారు, ఏమండి నా స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుడికే నేను వచ్చి తిని అని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. మరి యేసు ప్రభు చెప్పినట్లుగా మరి ఆయన తన సొంత చిత్తాన్ని చేశాడా లేక కేవలం తండ్రి చిత్తాన్ని చేశాడా? మరి తను చెప్పిన దానికి తగినట్లుగా ఆయన బ్రతికాడా లేదా? ఒక ఇన్వెస్టిగేషన్, ఒక చెకింగ్ మనం చేద్దామండి. ప్రభు చెప్పిన దానికి తగినట్లుగా బ్రతికాడా లేదా? మనమైతే మాట తప్పుతాం, కానీ యేసుక్రీస్తు మాట తప్పేంటయ్యా అని చెప్పేసేసి గుడ్డిగా ఓకే ఆయన తండ్రి చిత్తమే చేస్తాడు కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోడయ్యా అని మనం చెప్తాము. మాటలతో ఎందుకండి? ఒకసారి లేఖనాల్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా మనం చూస్తే ఏమంటే ఇంకా ఎవరి మనసులో ఏదైనా గిల్టీ ఉంటే, ఏదైనా అవిశ్వాసం ఉంటే అది కూడా నివృత్తి అవుతుంది కనుక లేఖనంలోకి వెళ్ళిపోతామండి. యేసుక్రీస్తు మరి తన సొంత చిత్తమును ఎక్కడైనా చేశాడా, తండ్రి చిత్తం మాత్రమే చేశాడా అని మనం గమనించినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా చిత్తము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చుడికి నేను వచ్చి ఉన్నాను అని ప్రభు అంటూ ఉన్నారు. బైబిల్లో మనం గమనించినట్లయితే ఈ మాటకు తగినట్లుగా ప్రభు బ్రతికాడా లేదా అని మొదటిగా మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39-40 వచనాల్లో రాయబడినటువంటి మాటలు కనుక మనం గమనించినట్లయితే త్వరగా నా తండ్రి సాధ్యమైతే నా యొద్ద నుండి తొలగిపోమనెను, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసెను. ఇక్కడ యేసుక్రీస్తు సొంత చిత్తము ఉన్నది, తండ్రి చిత్తం ఉన్నది. యేసుక్రీస్తు చిత్తం ఏంటంటే ఆయన యొద్ద నుంచి గిన్నె తొలగించబడటము, అది స్వచిత్తం. ఆయన యొద్ద నుంచి గిన్నె తొలగించబడకుండా ఉండటము తండ్రి చిత్తం. మొదటిగా ఆయన అన్నది ఏంటంటే, ఎవరి గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము అంటే తన స్వచిత్తమును నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ వెంటనే ప్రభు అంటున్నాడు, నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే జరుగును
ప్రార్థన చేశాడు.